సామాన్య ప్రజల అవసరాల కోసం ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమి నుంచి ట్రాక్టర్లతో మట్టి తరలిస్తుంటే పట్టుకొని సీజ్ చేయడంతో పాటు కఠిన చర్యలకు వెనకాడని అధికారులు బడాబాబులు ప్రభుత్వ భూములను ఎకరాల కొద్ది ఆక్రమించి పట్టాలు చేయించుకోవడంతో పాటు అక్రమ నిర్మాణాలు చేపడితే వారికి కొమ్ము కాస్తున్నారు. ఎవరైనా ఒకే విధంగా వ్యవహరించాల్సిన అధికారులు అక్రమార్కులకు సలాం కొడుతున్న తీరు ప్రజాస్వామ్యాన్ని ఆపహాస్యం చేసేలా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలో జంగాలపల్లి, జవహర్ నగర్ గ్రామాల మధ్య హైవే పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో రెడీమిక్స్ ప్లాంట్ నిర్మాణం ప్రభుత్వ భూమిలో చేపట్టారు. అధికారుల దృష్టికి విషయం వెళ్ళినా దానిని వెంటనే కూల్చివేయాల్సింది పోయి పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం అనే విధంగా వ్యవహరిస్తున్న తీరు పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది. ములుగు జిల్లాలో ఇప్పటికే చెరువులు, కుంటలు, ప్రధాన రహదారి వెంట ఉండే ప్రభుత్వ భూములు అన్యక్రాంతమయ్యాయి. వాటికి హద్దులు ఏర్పాటు చేయకపోవడంతో పాటు రెవెన్యూ విభాగంలోని లోపాలతో చాలా మంది బడా బాబులు ఎకరాల కొద్దీ ప్రభుత్వ భూములను పట్టాగా మార్చివేశారు. రెడీమిక్స్ ప్లాంట్ నిర్మాణం కూడా ప్రభుత్వ భూమిలో జరిగినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారులు భయపడంలో ఆశ్చర్యం ఏమిటో తెలియాల్సి అయితే ఉంది. కాగా నిరుపేదలకు గుంట భూమి ఇవ్వలేని అధికారులు ప్రభుత్వం కోట్ల విలువైన భూములను కాపాడుకునే దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శ గొప్పగా వినిపిస్తుంది. రెడీమిక్స్ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రభుత్వ భూమిలో తప్పుగా అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అన్ని సక్రమంగా ఉన్న వాటికి అనుమతులు ఇచ్చేందుకు 1,00,000 కారణాలు చెప్పే అధికారులు మరెన్నింటికి తప్పుడు అనుమతులు ఇచ్చారో వాటన్నింటినీ వెలికి తీయాల్సిన అవసరం 100% ఉంది. ఇటీవల గవర్నర్ పర్యటన ఉండడం, విద్యార్థులకు ఎగ్జామ్స్ నేపథ్యంలో అధికారులు బిజీగా ఉన్నారని భావించినా ఇప్పటికైనా మరొకరు ఇలాంటి తప్పులు చేయకుండా అనుమతులు ఇచ్చిన అధికారులపై ములుగు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి చర్యలు తీసుకోవాలని కోరుచున్నారు. ఇప్పటికే రెడీమిక్స్ ప్లాంట్ నిర్మాణంపై పలువురు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినట్లు సమాచారం. సో చూద్దాం మరి అక్రమ నిర్మాణాలపై అధికారుల తీరు ఎలా ఉంటుందో. సో కీప్ వాచింగ్ ప్రజానాడి. థ్యాంక్ యూ సో మచ్.